ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను సోమనాథ్లో ఉన్నాను, గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సోమనాథ్లో. అయితే ఇక్కడే ఈ సోమనాథ్ పరిసర ప్రాంతాల్లో అంటే సోమనాథ్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రదేశం పేరు బాణ్ గంగా అంటారండి. బాణ్ గంగా. జరా అనే వేటగాడు బాణం వదిలింది ఇక్కడి నుంచే. ఎందుకు? శ్రీకృష్ణ భగవానుల వారు సేద తీరుతున్నప్పుడు తన కాలి బొటన వేలు చూసి జింక అనుకొని దాని పైకైతే బాణం వదులుతారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుల వారి కాలికి అయితే ఆ బాణం తగులుతుంది. ఆ తర్వాత ఏమైంది ఏంటి, ఇంతకీ శ్రీకృష్ణ భగవానుల వారు ఎక్కడ ఉన్నారు ఆ సమయానికి అనేది చూద్దాం. ఈ నుంచి ఆ ప్రదేశం నుంచి బాణం వదిలారు ఎవరు? జరా అనే వేటగాడు. ఓకే, అప్పుడు శ్రీకృష్ణ ఇదంతా కూడా ఇది ఫారెస్ట్ అండి, మొత్తం కూడా ఇంత ఫారెస్ట్. ఒకప్పుడు అక్కడ చెట్టు దగ్గర అక్కడెక్కడ మందిర్ కన్నా గీతా మందిర్ అనే ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం దగ్గర శ్రీకృష్ణ భగవానుల వారు సేద తీరుతూ ఉన్నారంట. ఇది ఒక చెట్టు మీద కూర్చొని. సో ఆ ప్రదేశాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. నేనైతే ద్వారక చూసుకొని ఈ సోమనాథ్ అయితే రావడం జరిగింది. సరిగ్గా చెప్పాలి అంటే కేవలం ఈ వీడియో తీయడం కోసమే ఈ ట్రిప్ నేను ప్లాన్ చేశానండి. సాక్షాత్తు ఆ విష్ణు అవతారమైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవంతుల వారు అవతారం సాధించినటువంటి ప్రదేశాన్ని, ఈ పవిత్ర ప్రదేశాన్ని నేను మీకు చూపించడం కోసమే చాలా కష్టపడి వీడియో తీశాను. చాలా కష్టపడి ఈ ట్రిప్లో చాలా కష్టపడ్డానండి. అందుకే స్కిప్ చేయకుండా ఎవరు కూడా పూర్తిగా చూడండి వీడియోని, ఓకేనా? ఇక ఈ ప్రదేశానికి ఉన్నటువంటి చరిత్రను మనం తెలుసుకోవడానికి ముందు ఇక్కడ ఏముంది ఇక్కడ ఏమేమి మనం చూడొచ్చు అవన్నీ కూడా దగ్గరుండి చూపిస్తాను. అలాగే ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి నేను పాలాభిషేకం అయితే చేశానండి. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను. ఓకే, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. చాలా 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 ఇంపార్టెంట్ వీడియో అండి. ఓకే, మీరు అంత దూరం వెళ్ళి చూస్తారో లేదో నాకు తెలియదు. కనీసం నేను మీకు చూపించాలి అన్న ప్రయత్నాన్ని ఎవరు కూడా స్కిప్ కొట్టి స్పాయిల్ చేయకుండా పూర్తిగా చూడండి, ఓకేనా? చూస్తున్నంతసేపు మీరు ఆ సోమనాథ్లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి. ద్వారక సామ్రాజ్యంలో ఉన్న ఫీలింగ్ అయితే మీకు కలిగేలాగా నేను చూపిస్తాను. అది నా బాధ్యత, ఓకేనా? పద ఇక వీడియో మొదలెడదాం. మనం ఇప్పుడైతే జరా అనే వేటగాడు బాణం సంధించినటువంటి ఆ ప్రదేశానికి అయితే వెళ్తున్నాము. ఆ ప్రదేశం దగ్గర ఇక్కడ శివలింగాలు కూడా 2 శివలింగాలు ఉన్నాయి. చూద్దాం, మనం క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాము. ఈ ప్రదేశాన్ని మొత్తం కూడా చాలా చాలా బాగా. What doing, bye, bro? Yeah. ఇప్పుడు మనం ఆ శివలింగాల దగ్గరికి అయితే వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తాం, ఓకేనా? చూద్దాం, మొత్తం కూడా క్లియర్గా. ఇదంతా కూడా అరేబియా మహాసముద్రం అండి. ఓకే, ద్వారకా నుండి 234 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం అయితే ఉంటుంది. ఆ శ్రీకృష్ణ భగవానుల కాలంలో ఈ ప్రాంతం కూడా ద్వారకా రాజ్యంలోని ఒక ప్రాంతం. ఇదంతా కూడా అడవేనండి. సముద్రం ఏంటంటే ముందుకు రావడం వల్ల ఇలా మనకు సముద్రం వచ్చేసింది. కానీ సముద్రపు అంటే ఎట్లా అంటే తీర ప్రాంతం అని చెప్పచ్చు ఇదంతా కూడా ఒకప్పుడు. సో మనమైతే ఇప్పుడు ఆ శివలింగాలు ఉన్నాయి కదా ఆ ప్రదేశానికి అయితే వెళ్తున్నాము. అంతేకాదు ఇక్కడ మనం పాలాభిషేకం కూడా చేయబోతున్నాం, ఓకేనా? खाड़ा हुई ना यहाँ से ले जाए ना इसमें। फोकस हाँ, फोकस आपके ही। आप रिकॉर्डिंग है? हाँ, रिकॉर्डिंग चालू है। शाम सवेरे చాలా కష్టపడి అయితే వీడియో తీస్తున్నామండి. చాలా అంటే చాలా కష్టపడి తీస్తున్నాం. हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव।
हर हर महादेव। दे दो लग काका। फोटो दिया आपने? అయితే నోట్లో పడ్డాయండి फोटो बॉडी में रखी है, लिया लिया बॉडी में रखी है। बेटा ये पकड़ा दो उनको, पकड़ा दो ले जा। अब वो क्या पकड़ रहे हैं? శ్రీకృష్ణ భగవానుడి శ్రీకృష్ణ భగవానుడు हेलो శ్రీకృష్ణ భగవానుని యొక్క కాలిని జింక హలో. బాణ జరాన్ని వేటగాడు బాణం వదిలింది ఈ ప్రదేశం శివలింగం ఉన్న ఈ ప్రదేశం నుంచే అండి. हाँ हाँ ना हूँ करवाने శివలింగం हाँ 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 अब आराम से अंकल अभी आ जाओ भैया बाहर आ जाओ। आप ही जानेगा శివలింగం आपको दादा आपने तो शिवलिंग एक टांगो ऊपर लेवाई नहीं भैया फोकस हाँ फोकस आपके ही है। जो दूध भेजे मोटा मोटा वे आम रे आम रे आम शिवलिंग ना दे रे ఇది రెండో శివలింగం కూడా పాలాభిషేకం అండి. పాలాభిషేకం చేస్తున్నాను. చూడండి ఎంత పెద్ద అలలు వస్తున్నాయో. శివాయ ఓం శివాయ ఓం నమః శివాయ. अले ग्लास ले देखने का नहीं हेलो हाँ ग्लास हेलो चलो 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 अभी बढ़िया हाँ यहाँ हाथ पकड़ चप्पल क्यों आएगा भैया 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 दूधा दूध చూడండి ఎంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయో. पकड़ जाम ले जा आम छीन ले जा जो आम छीन ले जा आम छीन మనకు
కష్టపడి అయితే వీడియో అయితే తీసానండి. చాలా అంటే చాలా. చాలా అంటే చాలా కష్టపడి అయితే వీడియో తీశాను. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మనకు వీడియోకి హెల్ప్ చేసింది వచ్చేసి బ్రదర్ నా దిలీప్ బ్రదరు మనకు వీడియోకి హెల్ప్ చేసింది దిలీప్. అచ్చా ఈ ప్రదేశంలో ఉన్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను చూడండి. సాధారణంగా మనకు ఏమనిపిస్తుంది, ఎప్పుడైనా డబ్బు సమస్యలు వచ్చినప్పుడు లేదా మానసిక సమస్యలు వచ్చినప్పుడు ఆ పరమేశ్వరుడు కాపాడుతాడు అనే ఒక నమ్మకం అయితే ఉంటుంది కదా. చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. మామూలు సాధారణంగా పూజలు చేసినా చేయకపోయినా కష్టాలు వచ్చినప్పుడు మాత్రం పూజలు చేస్తూ ఉంటారు. ఈవెన్ నేను కూడా అంతే అనుకో. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ చేస్తాను కష్టాలు వచ్చినప్పుడు, ఏంటి దేవుడా అని. కానీ ఈ ప్రదేశానికి వచ్చాక, ఈ సముద్రంలోకి దిగాక అక్కడ ఉన్నటువంటి శివలింగంను తాకకుండా ఎవ్వరూ ఉండలేరండి. స్పర్శ దర్శనం అని చెప్పొచ్చేమో. తాకకుండా అయితే అస్సలు ఉండలేరు. ఎందుకు ఉండలేరు అంటే ఎక్కడ సముద్రం మనల్ని నెట్టుకొని లోపలికి వెళ్తుందో అనే భయం. సో అక్కడున్న శివలింగంను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అనుకొని మనము గట్టిగా పట్టుకుంటాం, ఆటోమేటిక్గా పట్టుకుంటామండి. ఆ దేవుడు కాపాడుతాడు అని, అంటే శివలింగం కాపాడుతుంది అనే ఒక ఫీల్ అయితే వస్తుంది అక్కడ. సో అందుకే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ శివలింగంని 2 చేతులతో గట్టిగా పట్టుకుంటారు. ఎందుకంటే ఆ అలల్లో తాకిడి అలా ఉంటుంది. అలలు ఒక్కసారిగా తోసేస్తాయి, లేదంటే వెనక్కి లాగేస్తున్నాయి. మీరు వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాన్ని దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా 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 కష్టపడి తీసినటువంటి వీడియో. ఇంకా మరో విషయం ఏంటంటే ఇక్కడ పాలాభిషేకం ఉంది కదా, ఒక గ్లాసు పాలకు 20 రూపాయలు అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. 20 రూపాయలు. నేనైతే నాకు 2 శివలింగాలు కనిపించాయి. మొత్తం ఇక్కడ 5 శివలింగాలు అయితే ఉన్నాయంటండి. అయితే కేవలం 2 మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అలలు అలాగే సముద్ర మట్టం పెరిగినప్పుడు ఆ మిగిలిన శివలింగాలు మునిగిపోతాయంట. సో కొంతమందికి 3 శివలింగాలు కూడా కనిపించవచ్చు. సో నాకు మాత్రం 2 శివలింగాలే కనిపించాయి. నేను వెళ్ళిన సమయానికి ఎక్కువ వాటర్ ఉండడం వల్ల అలా అన్నట్టు అలల కింద ఉంటాయి అన్నట్టు ఆ మిగిలిన శివలింగాలు. ఓకేనా. ఇక శివలింగంకు అభిషేకాలు అయితే చేశానండి. 2 లింగాలకు పాలాభిషేకం అయితే చేశాను. కాకపోతే అభిషేకం చేసేటప్పుడు కూడా మనం శివలింగాన్ని పట్టుకొని చేయాల్సి వస్తుంది. అంత పెద్ద అలలు అయితే వస్తున్నాయి అక్కడ. ఓకేనా. సో నా అదృష్టం ఏంటంటే పాలాభిషేకం చేస్తాం కదా, చేసినప్పుడు ఆ అలలకు ఆ పాలు ఎగిరి కొన్ని వచ్చి నా నోట్లో అయితే పడ్డాయండి. అది మంచికో చెడుకో నాకు తెలియదు, కానీ నేనైతే ఆ పరమేశ్వరుడు కాస్త ఆశీర్వదించినట్లుగా నేనైతే ఫీల్ అయ్యాను. అంటే సముద్రం నీటికి పాలకు తేడా కనిపిస్తుంది మనకు. ఆ పాల చుక్క అనేది కొంచెం ఒకలా ఉంటుంది కదా, అలా అన్నట్టు. నిజంగా అదృష్టవంతుణ్ణి అనుకుంటున్నాను. ఒకవేళ తప్పైతే ఏమో నాకు తెలియదండి. అంతా అదే శివయ్య లీల అని చెప్పచ్చు. ఇక ఈ దేవాలయం యొక్క చరిత్ర అవన్నీ కూడా మనం చెప్పుకుందాము. ఓకేనా. సో బనేశ్వర్ అని పిలుస్తారండి. ఓకేనా. బాణేశ్వర్ అని కూడా పిలుస్తారు ఈ ప్రసిద్ధ క్షేత్రాన్ని. బాణగంగా అని పిలుస్తారు. ఓకే. ఇది వచ్చేసి సోమనాథ్ తీరంలో అయితే ఉంటుంది. సోమనాథ్ మందిరం నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ దేవాలయం అయితే ఉంటుందండి. 5 కిలోమీటర్ల దూరంలో. శ్రీకృష్ణ భగవానుల కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా ద్వారకా రాజ్యంలోని ఒక ప్రాంతమే అని చెప్పచ్చు. కేవలం మీరు ఆటోలో అయితే 10-15 నిమిషాల్లోనే ఈ ప్రాంతానికి అయితే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శివలింగంను దర్శనం చేసుకొని రావచ్చు. ఇక పాండవులు తమ వనవాస సమయంలో శివుడిని ఆరాధించడానికి ప్రతిష్ఠించారని చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలు. పురాతన కాలంలో వేటకు వెళ్లే ముందు జరా అనే వేటగాడు ఈ సముద్రంలో స్నానం చేసి అలాగే శివలింగాలు ఈ సముద్రం నీటితో అభిషేకం చేసి ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలకు పూజ చేసుకున్న తర్వాత వేటకైతే వెళ్ళేవారంట జరా అనే వేటగాడు. సో జరా అనే వేటగాడు ఎవరో మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది కదా. సో ఇప్పుడు మనము ఇక్కడి నుంచి జరా అనే వేటగాడు అంటే పూర్వజన్మలో వాలి అండి.
ఆ జరాని వేటగాడి ఇక్కడి నుంచి బాణం వదిలారు శ్రీకృష్ణ భగవాన్ వారి కాలి వేలును చూసి, బొటన వేలును చూసి. సో అలా శ్రీకృష్ణ భగవాన్ వారి బొటన వేళ్ళకి బాణం దిగిపోవడము, శ్రీకృష్ణ భగవాన్ వారు తన అవతారం చాలించడం ఏమైనా జరిగాయి కదా. అయితే ఇక్కడి నుంచి జరా అనే వేటగాడు బాణం వదిలితే శ్రీకృష్ణ భగవాన్ వారు ఎక్కడ ఉండేవారు, ఆ సమయంలో ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా అడవి కదా. అవన్నీ కూడా మనం చూద్దాము. శ్రీకృష్ణ భగవాన్ వారు ఎక్కడ ఉన్నారు ఆ సమయానికి జరా అనే వేటగాడు బాణం వేసేసరికి అన్నది ఆ ప్రదేశం మనం చూద్దాం. అంటే శ్రీకృష్ణ భగవాన్ వారు చెట్టు మీద కూర్చొని ఉంటారు కదా, ఆ చెట్టు అదంతా కూడా మనం చూద్దాం. కొంతమంది చెట్టు కింద కూర్చొని ఉండేవారు అని చెప్తారు, కొంతమంది చెట్టు పైన అని చెప్తారు. మొత్తానికైతే ఆ ప్రదేశాన్ని దగ్గరికి కూడా మనం వెళ్దాం పద. సో ఇక్కడ ఏవో చిన్న చిన్న టెంపుల్స్ అయితే కనబడుతున్నాయి మనకు. ఇదంతా కూడా సముద్రం చూడండి, ఇది మొత్తం కూడా సముద్రం. ఒకప్పుడు ఇది ఒకప్పుడు ఫారెస్ట్ ఉండేది అన్న, అడవి ఉండేది ఇదంతా కూడా, ఈ ప్రాంతం అంతా కూడా. అక్కడ మనం ఒక జెండాను చూడొచ్చు. ఇది అంతా కూడా చూడండి మొత్తం. శ్రీకృష్ణ భగవానుల వారు తన శరీరాన్ని వదిలిపెట్టింది అక్కడండి, ఇటు సైడు బాల్కా తీర్థం అని అయితే వస్తుంది ఇటు సైడు. అయితే బాణము జరాన్నే వేటగాడు బాణం వదిలింది ఈ ప్రదేశం నుంచి, ఆ శివలింగాలు ఉండే ప్రదేశం నుంచి. అయితే ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుల వారు సేద తీరుతున్నటువంటి చెట్టు ఇక్కడ గీతా మందిరం ఉంది, ఆ మందిరం దగ్గర అయితే ఉంటుంది. అక్కడికి కూడా మనం వెళ్దాం, ఇక్కడ ఉంటుంది కదా. బాణగంగా అనే ఈ ప్రదేశం నుంచి ఒక 10 నిమిషాలు మళ్ళీ అయితే మనం జర్నీ చేయాలండి. శ్రీకృష్ణ భగవానుల వారికి ఎక్కడ బాణం తగిలిందో అక్కడికి వెళ్ళాలి. అంటే మళ్ళీ ఆటోలో అయితే మనం వెళ్తున్నాము పద, అక్కడికి వెళ్ళి నీట్గా చూపిస్తాను. ఇక్కడ కూర్చొని ఉంటేనే బాణం తగిలిందండి శ్రీకృష్ణ భగవానుల వారికి. అలాగే ఇక్కడ ఒక ఏదో రివర్ లాగా ఉంది, అది కూడా చూపిస్తాను నేను క్లియర్గా. ఏదో చూడండి, మొత్తం కూడా రివర్ చూడొచ్చు మనం. ఈ చెట్టు అదే అని చెప్తారు, ఆ చెట్టు దగ్గరే కూర్చొని ఉంటారు శ్రీకృష్ణ భగవాన్ వారు ఫ్లూట్ వాయిస్తూ. అప్పుడు తగిలింది, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక ఈ ప్రదేశంలో అండి, ఈ అడవిలోనే శ్రీకృష్ణ భగవానుల వారు తన చివరి రోజులు గడిపింది. అంతేకాదు అంటే అవతారం చాలించేటప్పుడు మరొక విషయం ఏంటంటే, ఇక్కడి నుంచి బాల్కా తీర్థాన్ని మీకు చూపిస్తాను. ఒకవేళ చూపించి ఉండకపోతే నెక్స్ట్ వీడియో వస్తుంది. సో అక్కడికి వెళ్ళింది అయితే ఇక్కడి నుంచి నడుచుకుంటూ అయితే అడవిలో కుంటుతూ వెళ్ళారు. అంత బాధ అనిపిస్తుంది చూస్తే ఆ సన్నివేశం. అన్ని కష్టాలు పడి తన అవతారం అయితే చాలిస్తారు. ఇదిగో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుల వారి పాదముద్రలు కూడా మనం ఇక్కడైతే చూడొచ్చండి. చూపిస్తాను దగ్గర పెట్టి. రామావతారంలో ఉన్నప్పుడు వాలిని చెట్టు చాటు నుంచి చంపుతారు కదా రాముల వారు. అందుకు గాను శ్రీకృష్ణ భగవానుల వారి అవతారంలో అదే వాలి జరాగా జన్మించి శ్రీకృష్ణ భగవానుల వారి చావుకు కారణమైతే అవుతారు. అందుకే జరా అనే వేటగాడు అయ్యో తప్పైపోయింది క్షమించు స్వామి అని శ్రీకృష్ణ భగవానుల వారి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుల వారే చెప్తారండి, నువ్వు పూర్వజన్మలో వాలివి,
ఇదంతా కూడా నేను కావాలని చేసిందే, నువ్వు చేసింది ఏమీ లేదు, నీ తప్పేమీ లేదు అని చెప్తారండి. అంటే శ్రీకృష్ణ భగవానుల వారు తన అవతారం చాలించాలి అనుకున్నప్పుడు ఆ విధంగా తన బొటనవేలు, కాలి బొటనవేలు జింకలా కనిపించడము, జర అనే వేటగాడు బాణం వదలడం, ఇదంతా కూడా శ్రీకృష్ణ భగవానుల వారికి తెలుసండి. సో తన అవతారం చాలించడానికి ముందే కర్మశేషం ఏమీ లేకుండా కూడా అంతటితో సమాప్తం చేసుకున్నారు చూడండి నిజంగా. సో ఈ చరిత్ర కానీ పురాణాలు తెలుసుకున్నప్పుడు చాలా చాలా ఎలా అనిపిస్తుంది అంటే మనం ఏదో కొత్త ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాము అనే ఒక ఫీల్ అయితే వస్తుంది. మీకు ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే అలాంటి ఫీల్ అయితే వస్తుందండి. సో చాలా కష్టపడి తీసినటువంటి వీడియో. ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో అయితే చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. చూస్తూనే ఉండండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఈ వీడియోకి 10,000 లైకులు మన టార్గెట్. చూద్దాం ఎన్ని లైకులు వస్తాయో. ఓకేనా? ఈ వీడియోని 10 మందికి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వాట్సాప్లో. థ్యాంక్ యూ సో మచ్.